భూస్వాములు మల్ల రాజకీయాల్లో దొరబడ్డరు, దొరలు మల్ల రాజకీయాల్లో దొరబడ్డరు. బాగా వినాలమ్మా, అర్థం. జయంతి రోజున ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఈ మహారథయాత్ర ఇక్కడి కోకస్మన్నకు చేరుకోవడం జరిగింది. కాబట్టి వెహికల్ కొంచెం నది ఉంది, కడి నది. ఈ ప్రాజెక్టు కడితే 6 మండలాలు భూములు సస్యశ్యామలైపోయి ఉంటుంది. ఇటు పెనుగంగా ఉంది, ఇటు గోదావరి ఉంది. ఎండాకాలం వస్తే మా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు తాగడానికి నీళ్లు కూడా ఉండలేవు. వ్యవసాయం అయితే గోదావరి ఉంది. 300 కాపుల మాంసం ఉడికింది. అనేక సబ్బండ కులాల రక్త మాంసాలు చిందబట్టే కోకాస్ మన్నూర్ అనే గ్రామం ఏర్పడింది. ఈ చుట్టుపక్కల మొత్తం పంటలు పండే వ్యవసాయ భూమిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీంతో ఎవరికి నష్టం అంటే బీసీ ఎస్సీ ఎస్టీకి నష్టం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే వాడు ఎక్కడికి పోలే, వారి వారసులంతా మన కాంగ్రెస్ పార్టీలో చేరి, ఈ భూస్వాములే తెలుగుదేశం పార్టీలో చేరారు, ఈ భూస్వాములే జనతా ఉద్యమంలో చేరారు, ఈ భూస్వాములే కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు, ఈ భూస్వాములే టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాబట్టి రెడ్డి రావులు వాళ్ళ రాజ్యం, వాళ్ళ అధికారం ఇంకా బతికే ఉంది. మన పేదరికం అట్లనే ఉంది. వీటన్నిటిని చూసి ఏం చేసినామంటే, ఇన్ని పార్టీలు వచ్చినా దొర బతికే ఉంటాడు, ఇన్ని పార్టీలు వచ్చినా పటేల్ బతికే ఉంటాడు. ఈ దొరలు గడియలు భూస్వాములు పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా ఇన్ని పార్టీలు వచ్చినా ఎందుకు బతికే ఉంటారు? ఎవడు న్యాయం చెప్పట్లేదా? ఎవడో నడి బజారులో నిలబడి మన తల్లి రక్తం 14% నీ ఒంట్ల రక్తం ఉండాలనే. ఇంతమంది శ్రామికులు, కర్షకులు నిరంతరం శ్రమించిన ఈ శ్రామికులకి ఈ రాజ్యం ఏమిచ్చింది అని అడగడానికి, ఈ రాజ్యంలో మన భాగస్వామ్యం ఏంటి అని అడగడానికి, ఈ రాజ్యంలో మన వాటా ఎంత అని అడగడానికి, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ మనకేమిచ్చిందని అడగడానికి, మనకి ఒక హాస్పిటల్ కావాలి, మనకి ఒక దవాఖాన కావాలి, మనకి ఒక అమెరికా లాంటి స్కూల్ కావాలి, మన చేతి నిండా పని కావాలి, సమాజంలో గౌరవంగా తలెత్తుకొని బతకడానికి మన బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని ప్రారంభించి 25 రోజుల రథయాత్ర తర్వాత ఈ కోకాస్ మన్నూరు గ్రామంలో అడుగు పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అవును, ఇది వాటా అడిగే ఉద్యమం. అమ్మా, సంపాదించిన భూమిని అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఎట్లా పంచుకుంటారో దేశంలో సంపద కూడా మనందరికీ పంచాలి. ఈ విషయం మీకు తెలుసా? ఇంట్లో ఉన్నా, ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, కుంట ఉన్నా, అంగుళం తేడా లేకుండా భూమిని పంచుకోవాలనుకుంటారు కుటుంబ సభ్యులు. కానీ దేశ సంపదలో మనందరికీ వాటా ఉందన్న సంగతికి మనం గుర్తెరగట్లేదు. రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద సంపద, ఈ సంపద, ఈ భూమి, ఈ రాజ్యం, దీంట్లో కూడా మనందరికీ సమాన వాటా ఉందని చెప్తుంది. ఇది మీరు గ్రహించారు ఎప్పుడన్నా? ఈ రాజ్యంలో మనకు వాటా ఉందట, ఈ దేశ సంపదలో వాటా ఉందట, ఈ రాజ్యంలో, ఈ అధికారంలో, ఈ సంపదలో ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకి సమాన వాటా ఉందటమ్మా.